గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఫైనల్ బేగంలోని మేనేజ్మెంట్ అకౌంట్కి సంబంధించి ప్రీవియస్లో మనము కామన్ సేల్స్ ఇన్కమ్ స్టేట్మెంట్ అలాగే కామన్ సేల్స్ బ్యాలెన్స్ షీట్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ బేగంలో చూసుకుంటే కనుక ట్రెండ్ అనాలిసిస్ ట్రెండ్ పర్సంటేజ్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ట్రెండ్ పర్సంటేజ్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుంటాం. దానికి సంబంధించిన ప్రాబ్లమ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎంకో లిమిటెడ్ వారి దిగువ మొత్తాల నుండి ప్రవృత్తి శాతాలను అంటే 10% 2006 సంవత్సరాలకు సంవత్సరంగా తీసుకొని లెక్కించండి అన్నారు. అంటే ఈ 10% లెక్క ఏదైతే ఉందో 2006 సంబంధించి డేటా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మిగిలిన సంవత్సరాలన్నింటిలో కూడా లెక్క అనేది కట్టుకున్నాడు. అయితే మనకి ఇచ్చిన లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఇయర్స్ ఇచ్చాడు, అలాగే సేల్స్ ఇచ్చాడు, అలాగే స్టాక్స్ ఇచ్చాడు, అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇయర్ వచ్చేసరికి 2006, 2007, 2008, 2009, 2010 ఇవ్వడం జరిగింది. అలాగే సేల్స్ చూసుకుంటే కనుక 2006లో 1881 రూపీస్ ఇవ్వడం జరిగింది, సేల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2007లో 2340 సేల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 2008 చూసుకుంటే కనుక మనకి సేల్స్ ఎంత ఇచ్చాడంటే 2655 సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2009 చూసుకుంటే మనకి సేల్స్ అనేది 3021 సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2010 చూసుకుంటే కనుక సేల్స్ అనేది 3768 సేల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ స్టాక్ చూసుకుంటే కనుక మనకి 2006లో 709 అనేది స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2007లో మనకి 781 అనేది స్టాక్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ 2008లో 816 స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2009లో 944 స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ 2010లో 1154 స్టాక్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక మనకి 2006లో 321 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. 2007లో 435 రావడం జరిగింది. 2008లో మనకి 458 రావడం జరిగింది ప్రాఫిట్. అలాగే 2009లో ప్రాఫిట్ అనేది 427 రావడం జరిగింది. అలాగే 2010 వచ్చేసరికి ప్రాఫిట్ అనేది మనకి 674 రావడం జరిగింది. మనకి ఈ విధంగా లెక్క అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీడేమన్నాడంటే ఇచ్చిన లెక్కలు ఏమన్నాడంటే 2006 సంబంధించి డేటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మిగతా ఇయర్స్కి లెక్క అనేది కట్టమన్నాడు. అంటే ఈ 2006 సంవత్సరానికి సంబంధించి డేటా మనం తీసుకొని మిగతా ఇయర్స్ సంబంధించి లెక్క మనం అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకి లెక్క అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఏం చేయాలంటే మనం 10% అనేది మనం అనేది లెక్క కట్టాలి. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి 10% సంబంధించి ఆన్సర్ అనే విధంగా ఉంటుంది. సో వాడు ఇచ్చిన లెక్కలు ఏమన్నాడంటే 2006 సంవత్సరాన్ని బేస్ చేసుకుని మిగతా ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్స్ని మనం లెక్క అనేది కట్టమన్నాడు. అయితే మనం చూసుకుంటే కనుక ప్రవృత్తి శాతాలు ఆధార సంవత్సరము 2006 అంటే 2006లో దీని యొక్క పర్సంటేజ్ మనము 100% కింద మనము తీసుకోవాలి.
అంటే 2006కు సంబంధించి చూసుకుంటే కనుక సేల్స్ అనేది మనం ఇక్కడ 100% కింద తీసుకోవాలి. అలాగే స్టాక్స్ అనేది మనం 100% కింద మనం తీసుకోవాలి. అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ కూడా మనం ఏం చేయాలంటే 100% కింద తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేల్స్ కానీ స్టాక్ కానీ అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ కానీ ఈ 2006 సంబంధించిన డేటా బేస్ చేసుకొని మనం మిగిలిన ఇయర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఇయర్స్ సంబంధించి డేటా తీసుకుని మన లెక్క అనేది చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి 2006 సంవత్సరం చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ సంబంధించి మనము తీసుకుందాం. 2006లో మనకి టోటల్ ఎంత అంటే 1881 రూపాయలు సేల్స్. అలాగే మన పర్సెంటేజ్ ఎంత ఇచ్చిందంటే 100% ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే స్టాక్ కూడా తీసుకుంటే కనుక మనకి టోటల్ సరికి 709. అలాగే స్టాక్ పర్సెంట్ 100% ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ తీసుకుంటే కనుక 321. అలాగే పర్సెంటేజ్ వచ్చేసరికి 100% ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేల్స్ గురించి మనం తీసుకుందాం. తర్వాత స్టాక్ గురించి తీసుకున్న తర్వాత ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ గురించి తీసుకుందాం. ఈ సేల్స్ గురించి తీసుకుంటే కనుక మనము ఈ డేటా బేస్ చేసుకుని మిగతా ఇయర్స్ మనం తీసుకోవాలి. సో మనం ఓన్లీ సేల్స్ సంబంధించి తీసుకుంటే కనుక మనకి సేల్స్ చూసుకుంటే కనుక మనకి ఈ డేటా బేస్ చేసుకుని 2007 సంవత్సరం మనం తీసుకోవాలి. 2007 సంవత్సరం మనం చూసుకుంటే కనుక సేల్స్ మొత్తం ఎంత అంటే 2340. అలాగే దీని యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 124. ఈ 124 ఏ విధంగా వచ్చిందో మనం చూసుకుంటే కనుక ఈ 124 ఏ విధంగా వచ్చిందో మనం చూసుకుంటే మనకి 2007 సంవత్సరంలో 2007 మొత్తం ఎంత టోటల్ ఎంత 2340 మనకి 2006 సంబంధించిన డేటా మొత్తం ఎంత 1881 ఇంటూ 100 చేస్తే మనకి సేల్స్ లో 2007కి సంబంధించి పర్సెంటేజ్ 154 అనేది వస్తుంది. అంటే ఈ విధంగా కాల్కులేట్ చేస్తే 2007కి సంబంధించి మన ఓన్లీ సేల్స్ కాల్కులేట్ చేస్తే మనకి సేల్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 124 వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక 2008 చూసుకుంటే సేల్స్ మొత్తం ఎంత మనకి 2655. దీనికి సంబంధించి పర్సెంటేజ్ చూసుకుంటే కనుక మనకి 141 అనేది వస్తుంది. ఈ 141 అనేది ఏ విధంగా వస్తుందో చూసుకుంటే కనుక 2008 సంబంధించి 2008 మనకి 2008 ఎంత టోటల్ 2655 మనకి 2006 ఎంత ఇచ్చి మనకి 1581 ఇంటూ 100 1881 ఇంటూ 100 చేస్తే కనుక ఈ 2008లో మనకి సేల్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 141% అనేది రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక 2009 టోటల్ ఎంత మనకి 3021 సేల్స్. అలాగే దీని యొక్క పర్సెంటేజ్ ఎంత వస్తుందంటే 161% అనేది వస్తుంది. ఆ 161% ఏ విధంగా వస్తుంది చూసుకున్నా కనుక 2009లో మనకి 2009లో చూసుకునే కనుక 2009 సేల్స్ మొత్తం అంతా 3021 2006 ఎంత మొత్తం సేల్స్ 1881 ఇంటూ 100 చేస్తే కనుక మనకి 2009లో సేల్స్ అనేది 161 అనేది వస్తుంది అనమాట. అంటే ఈ విధంగా కాల్కులేట్ చేస్తే మనకి 2009లో ఎంత వస్తుందంటే 161% అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సేల్స్ చూసుకుంటే కనుక 2010కి సంబంధించి మనకి ఎంత ఇచ్చిందంటే 3760 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే 100% రావడం జరిగింది.
దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే కనుక మనకి 2010లో మొత్తం అంతా సేల్స్ మొత్తం 3768 బై 2006లో మొత్తం అంతా 1881 ఇంటూ 100 చేస్తే కనుక మనకి 2010లో ఎంత వస్తుందంటే పర్సంటేజ్ 200% అనేది రావడం జరిగింది. అంటే ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 200 రావడం జరిగింది. మనకి ఈ సేల్స్ మొత్తం కంప్లీట్ అయ్యింది. మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక మనకి ఈ 2007 బై 2006 ఇంటూ 100 చేస్తే కనుక 2007లో మనకు పర్సంటేజ్ వస్తుంది. అలాగే 2008 బై 2006 ఇంటూ 100 చేస్తే కనుక మనకి 2008లో పర్సంటేజ్ రావడం జరిగింది. అలాగే 2009 బై 2006కి సంబంధించిన అమౌంట్స్ అనేవి ఇంటూ 100 చేస్తే కనుక మనకి 2009% వస్తుంది. అలాగే 2010 2006 భాగించి ఇంటూ 100 చేస్తే కనుక 2010లో మనకి 200% రావడం జరిగింది. ఆ విధంగా మన పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక స్టాక్ సంబంధించి నెక్స్ట్ వన్ మన సేల్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక స్టాక్ సంబంధించి చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. స్టాక్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2006 సంబంధించిన డేటా తీసుకోవాలి. 2006 సంబంధించిన డేటా చూసుకుంటే కనుక స్టాక్స్ అనేది 709 రూపాయలు ఉంది. అలాగే దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 100%. ఇప్పుడు దీని మొత్తం ఈ ఇయర్స్ మొత్తం తీసుకుని దీన్ని బేస్ చేసుకుని మన ఇయర్స్ మొత్తం అనేది కాల్కులేట్ చేయాలి. సో తర్వాత ఫస్ట్ వన్ మనం చూసుకుంటే 2007 సంబంధించిన డేటా తీసుకోవాలి. 2007లో మనకి మొత్తం సేల్స్ ఎంత 781. అయితే దీని యొక్క పర్సెంటేజ్ ఏ విధంగా వచ్చింది అంటే ఏ విధంగా వచ్చింది చూసుకుంటే కనుక మనం ఈ విధంగా కాల్కులేట్ చేయడం జరుగుతుంది. 2007కి సంబంధించి చూసుకుంటే 2007 ఇందులో స్టాక్ ఎంత మనకి 781 బై మనకి 2006 స్టాక్ ఎంత 2709 ఇంటూ 100 మనకి ఈ విధంగా కాల్కులేట్ చేస్తే కనుక 2007లో మనకి పర్సెంటేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక మనకి 2008కి సంబంధించి చూసుకుంటే దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక మనకి 115% రావడం జరిగింది. అలాగే స్టాక్ చూసుకుంటే కనుక 816 రావడం జరిగింది. అంటే 816 బై 709 ఇంటూ 100 చేస్తే కనుక మనకి స్టాక్ అనేది 2008లో 115% అనేది రావడం జరుగుతుంది. ఎలాగో పర్సెంటేజ్ 2008 చూసుకుంటే కనుక 816 by 709 into 100 ఈ విధంగా కాల్కులేట్ చేస్తే కనుక మనకి 2008లో మన స్టాక్ ఎంత వస్తుందంటే 115% అనేది స్టాక్ యొక్క పర్సెంటేజ్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ వాళ్ళు 2009లో చూసుకుంటే కనుక మనకి 2009లో స్టాక్ ఎంత ఇచ్చారంటే 944 ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 138 రావడం జరిగింది. సో ఈ 138 ఏ విధంగా వచ్చిందో చూసుకుంటే కనుక 2009కి సంబంధించి 2009 ఎంత మనకి 944 బై 2006లో ఎంత మనకి 709 ఇంటూ 100 చేస్తే కనుక మనకి 2009లో మనకి ఈ విధంగా కాల్కులేట్ చేస్తే ఇంత పర్సెంటేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక 2010కి సంబంధించి చూసుకుంటే స్టాక్ అనేది 1154 రావడం జరిగింది. అలాగే స్టాక్ యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 162% రావడం జరిగింది. సో ఈ పర్సెంటేజ్ ఏ విధంగా వస్తుందో చూసుకుంటే కనుక మనకు 2010కి సంబంధించి ఎంత ఇచ్చామంటే అమౌంట్ టోటల్ స్టాక్ 1154 బై 2000 స్టాక్ ఎంత 90 ఇంటూ 100
చేస్తే ఈ విధంగా కాల్కులేట్ చేస్తే కనుక మనకి 2010లో స్టాక్ యొక్క పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనము స్టాక్ యొక్క పర్సంటేజ్ ఈ విధంగా కాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్. ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ కూడా సేమ్ ప్రాసెస్. ఇందుకు ముందు మనం సేల్స్ ఏ విధంగా చేసామో, అలాగే స్టాక్ ఏ విధంగా చేసామో, అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ కూడా మన సేమ్ ప్రాసెస్ మనం అదే విధంగా కాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి దానికి సంబంధించి చూసుకుంటే ట్యాక్స్ బిఫోర్లో 2006లో మనకి 321 ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటాక మనకి 100% అనేది రావడం జరిగింది. అలాగే మనం 2007, 2008, 2009, 2010కి సంబంధించి డేటా తీసుకుని బేస్ చేసుకుని మనము ఈ అన్నింటిని కూడా మనం కాల్కులేట్ అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూసుకుంటే కనుక ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ 2007 మనం చూసుకుంటే కనుక మనకి ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? మనకి 435 రావడం జరిగింది. అలాగే 2006లో మనకి ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ ఎంత? మనకి 321 ఇంటూ 100 చేస్తే కనుక మనకి 2007లో ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ అనేది 136% రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా కాల్కులేట్ చేస్తే 2007లో ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ అనేది ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక 2008కి సంబంధించి మనకి 2008లో ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడంటే 450 ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 143 ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా కాల్కులేట్ చేస్తే చూస్తే కనుక మనం 2008కి సంబంధించి 2008 ఎంత మొత్తం 458 బై 2006 ఎంత 321 ఇంటూ 100 చేస్తే మనం ఈ విధంగా కాల్కులేట్ చేస్తే కనుక 2008లో మనకి పర్సెంటేజ్ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అలాగే 2009లో చూసుకుంటే కనుక నెక్స్ట్ లో చూసుకుంటే మనకు 2009లో మనకి ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ ఎంత 527. అయితే దీని యొక్క పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే 164% అనేది రావడం జరిగింది. సో దీని యొక్క పర్సెంటేజ్ ఏ విధంగా కాల్కులేట్ చేస్తారు చూస్తే కనుక 2009 మనకి ఎంత? దీనికి 527 బై ట్యాక్స్ బిఫోర్ మనకి ప్రాఫిట్ 2006 చూసుకుంటే కనుక 321 ఇంటూ 100. 2009లో మనం ఈ విధంగా కాల్కులేట్ చేస్తే కనుక 2009 పర్సెంటేజ్ అనేది 164 రావడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక 2010కి సంబంధించి 2010కి సంబంధించి చూసుకుంటే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 672 రావడం జరిగింది. సో దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక మనకి 209 అనేది పర్సెంటేజ్ రావడం జరిగింది. ఈ పర్సెంటేజ్ ఏ విధంగా వచ్చిందో చూసుకుంటే కనుక 2010కి సంబంధించి 2010 మొత్తం 672 బై 321 ఇంటూ 100. మనం ఈ విధంగా కాల్కులేట్ చేస్తే కనుక 2010కి సంబంధించి ట్యాక్స్ బిఫోర్ యొక్క పర్సెంటేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనము సేల్స్ కానీ, అలాగే స్టాక్స్ కానీ, అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ కానీ ఒకే ప్రాసెస్లో అంటే ఒక లెక్క చేస్తే సేమ్ మిగతా రెండు కూడా మనకి సేమ్ ప్రాసెస్లో మనం కాల్కులేట్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనము ప్రవృత్తి శాతం అనేది కట్టడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మన ఇంటర్ప్రిటేషన్ కూడా మనము చెప్పాలి. అది చూసుకుంటే కనుక నెక్స్ట్ వన్ ఇంటర్ప్రిటేషన్ చూసుకుంటే కనుక మనకి ఇంటర్ప్రిటేషన్ దీని మీద ఈ విధంగానే వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసుకుంటే కనుక అమ్మకాలు 2006 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు చూసుకుంటే కనుక వరుసగా పెరిగినాయని మనం చెప్పుకోవచ్చు. అమ్మకాలు ఏవైతే ఉన్నాయో 2006 నుంచి అలాగే 2010 సంవత్సరం చూసుకుంటే కనుక అమ్మకాలు అనేది 1/1 పెరుగుదలగా పెరిగినాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక 2006 ఉన్న శాతము
అలాగే 2010 శాతము 200% పెరిగిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మనకి సేల్స్లో పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 2006లో మనకి 100% ఉంది. అలాగే 2010 మనకి 200% ఉంది. ఈ 2006 మనకి పోల్చుకుంటే 2010 బాగా పెరిగిందని, సేల్స్ పెరిగినాయి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక స్టాక్ చూసుకుంటే కనుక స్టాక్ అనేది 2006 నుండి 2010 వరకు చూసుకుంటే కనుక 2006 కంటే 2010 వరకు మనకి స్టాక్ అనేది బాగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 2006 నుండి 2010 వరకు మనకి 2006 100% వచ్చింది, 2010 162 వచ్చింది. అంటే స్టాక్ కూడా గణనీయంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 2006లో మనకి 321 రావడం జరిగింది. అలాగే 2010లో మనకి 672 రావడం జరిగింది. అంటే 2006 కంటే 2010లో మనకు బాగా పెరిగినాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా. తర్వాత దీని యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక ట్యాక్స్ బిఫోర్ ప్రాఫిట్ యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 2006లో 100% రావడం జరిగింది. అలాగే 2010లో చూసుకుంటే కనుక 2900 పర్సెంటేజ్ రావడం జరిగింది. అంటే లాభాలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. 2008 సంవత్సరం చూసుకుంటే కనుక లాభంతో పోల్చుకుంటే 2009లో సంవత్సరంలో వచ్చిన లాభం అనేది బాగా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఇంటర్ప్రిటేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది 10% యొక్క ప్రాబ్లం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.